ఆనాడు ద్రౌపద మహారాజుని ప్రాణాలతో బంధించి గురుదక్షిణగా అర్జునుడు ద్రోణుడికి అప్పగించాడు. ఈనాడు నిన్ను ప్రాణాలతో బంధించి తీసుకెళ్ళి నా బాబాకి గురుదక్షిణగా పంపించడానికే వచ్చాను. అయితే ఇంతకు నువ్వు నీ ప్రాణాలు తీసి పరలోకానికి పంపిస్తానని ప్రతిజ్ఞ చేసిన పందిపడు రుద్రమరాయుడు అనుచరుణ్ణి నీ పాలిట ఈ అమ్మ పాశాన్ని నేను. అది నీ తరం కాదు కాళీ. ఈ కాళిదాసనంత పని చేయగల సమర్థుడు భగవాన్ ఈ క్షణమే నిన్ను బంధించి నీ మెడ వచ్చి నా బాబాకి అప్పగించడానికి వచ్చాను. ఆగు, అడుగు ముందుకేసావు, ఈ పిస్టల్ బుల్లెట్స్ నీ శరీరాన్ని దహించి వేస్తాయి. సంజే, కానీ నిన్ను ఏమీ చేయను. ఎందుకో తెలుసా? ఎందుకు? నీ గతం గురించి నాకు తెలియాలి. నువ్వెందుకోసం ఇలా మారిపోయావు నేను తెలుసుకోవాలి. నా గతం పేరొచ్చి నా నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నావా భగవాన్? కాదు, నీ మంచి కోరే శ్రేయాభిలాషులు అడుగుతున్నాను. శ్రేయాభిలాషులా? నాకు శత్రువులు తప్ప శ్రేయాభిలాషులు లేరు. మొట్టమొదటిసారిగా చూస్తున్నది నిన్ను తప్ప. అందుకే కాళీ, ఈ సమాజంలో శత్రువులతో వడకట్టిన బాబా ఆశం పేరిట నిన్ను నాపై ఆ బాబా ఒక ఆయుధంలా ఉపయోగిస్తున్నాడు. చెప్పేది అవును కాళీ, నిన్ను బానిసగా మార్చి కేవలం పగ తీర్చుకోవడానికి ఆ బాబా నిన్ను ఒక పాములా వాడుతున్నాడు. నువ్వు చెప్పేది అంత అబద్ధం. అక్షరాల నిజం. నీవి నమ్మకపోతే నీ శ్రేయాభిలాషాన్ని నేను ఈ క్షణమే నీకు బందీగా లొంగిపోతాను. అలా కాదు అంటే ఇదిగో పిస్టల్, దీనితో నన్ను కసి తీరా కాల్చుకో. నో యువర్ రాంగ్ మిస్టర్ భగవాన్. కేవలం నిన్ను బందీగా తీసుకెళ్ళటానికి మాత్రం కాదు, ఈ క్షణమే వెళ్ళి నా బాబాని అడుగుతాను. కానీ ఒక్క మాట చెబుతున్నా భగవాన్, నీవు చెప్పేది నిజం కాకపోతే ఆ పరకాళ్ళనాయి అన్నంత పని చేయగల సమర్థుడు భగవాన్. టేక్ కేర్. భరత భూమి నుండి ఉద్భవించిన పులిరా ఈ భగవాన్ ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఆటుంబంబురా ఈ భగవాన్. ఈ భగవాన్ నీలాంటి బచ్చాగాళ్ళు ఎవరు ఏమీ చేయలేరు. అన్నా,
ఆ ఖాళీ వచ్చిపోయాడంట. ఏమిటన్నా? రే చిన్న, నన్ను ప్రాణాలతో బంధించి ఆ రుద్రమరెడ్డికి అప్పగించాలని వచ్చి మన మాటల మాయాజలంలో చిక్కి వేడి తిరిగిపోయాడురా. అన్నా నాకు అసలు ఏం అర్థం కావట్లేదన్నా. ఆ రుద్రమరాయుడు వీడిని మనపై ఒక బ్రహ్మాస్త్రంలా పంపించాడు. ఆ ఆయుధాన్ని తిప్పి వాడి వైపే పంపించాడ్రా. భలే మంచి పని చేసావన్నా. అవునరా, ఈ కాలి ఆ రుద్రమరాయుడు ఒకరిపై ఒకరు విరుసుకబడి సింహంలో పోరాడతారు. ఆ పోరాటంలో ఒకరు ప్రభుత్వానికి లొంగిపోతారు, మరి ఒకరు ప్రాణాలు కోల్పోతారు. అన్నా ఈ దెబ్బతో ఇద్దరు శత్రువులైనా నాశనం అయిపోతారు. ఇంకా ఈ ప్రపంచంలో మనకు ఎదురు లేదు. రే చిన్న, నువ్వు వెళ్ళి ఆ ఖాళీ గడి ప్రియురాలైనా భారతిని లాక్కురారా.